ఇండియా T20 స్క్వాడ్ రోడ్ టు ద సెమీస్. ఈ రోడ్ టు ద సెమీస్ ఈ టోర్నమెంట్లో ఒకటే కాదు, వాళ్ళ జర్నీ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్గా వస్తూ ఉంది. అండ్ ఆ ప్లేయర్స్ కూడా చూసుకుంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు ఫ్రమ్ లాస్ట్ 3-4 ఇయర్స్. ఆ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. టీం ఎలా ఫామ్ చేసుకున్నారు, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ రోల్ ఎలా ఉంది ఈ T20 సైడ్లో అన్నీ కూడా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. రోడ్ టు ద సెమీస్ అని మాట్లాడుతున్నాం. ఈ టోర్నమెంట్ గురించి మాట్లాడుతాను. దానికన్నా ముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2024లో ఛాంపియన్స్ అయ్యారు. ఆ ఛాంపియన్షిప్ గెలిచిన టీంలో ఏ ప్లేయర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు ఒకసారి డిస్కస్ చేస్తే, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. అప్పుడు కూడా తను టీంలో ఉండడం 11లో కూడా ఆడాడు. వరల్డ్ కప్ ఫైనల్ 11 ఏదైతే టీమిండియా ఆడిందో దాంట్లో సూర్యకుమార్ యాదవ్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ శివం దుబే వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్షర్ పటేల్ వాజ్ అ కీ ప్లేయర్. ఆ ఫైనల్లో ఎట్లయితే తను బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్ వాజ్ ఎక్స్పెన్సివ్ బట్ బ్యాటింగ్ ఎలా అయితే 47 రన్స్ స్కోర్ చేశాడు ఫైనల్లో. సో వీళ్ళు ఆ టీంలో కూడా ఉండే అండ్ ఇప్పుడు కూడా ఉన్నారు. సో దీస్ ఆర్ ద కోర్ ప్లేయర్స్. ఎప్పుడైతే మీరు ఒక వరల్డ్ కప్ నుంచి ఇంకో వరల్డ్ కప్కి సేమ్ ప్లేయర్స్ క్యారీ చేస్తారో ఆడతారో వాళ్ళని కోర్ ప్లేయర్స్ అంటారు. కుల్దీప్ కూడా వాళ్ళు 11లో ఆడాడు, కానీ ఇప్పుడు 11లో ఆడే ఛాన్స్ దొరకట్లేదు. ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు బట్ ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ద 11 ఆ ఫైనల్ ఆడిన టీంలో చూసుకుంటే. సో కోర్ ప్లేయర్స్ ఒక 6-7 ప్లేయర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి 2024 వరల్డ్ కప్ తర్వాత తీసుకురావడం, తను వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వీళ్ళందరికీ న్యూ ఎంట్రన్స్. ఎందుకంటే ముగ్గురు ప్లేయర్స్ రిటైర్ అయ్యారు. రవీంద్ర జడేజా ఉండేవాడు. 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉండేది టీమిండియాకి. హర్షదీప్ సింగ్, బూమ్రా, కుల్దీప్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. సో 6 బౌలింగ్ ఆప్షన్స్తో ఆ ఫైనల్ ఆడారు టీమిండియా. మీకు గుర్తున్నట్టయితే ఇప్పుడు 6th బౌలింగ్ ఆప్షన్ శివం దుబే, కొంచెం వీక్ ఆప్షన్. అప్పుడు 7 ఉండేది. శివం దుబే వాజ్ ద 7th ఆప్షన్. అక్కడ రోహిత్ శర్మ యూజ్ చేయలేదు. బట్ టీం గురించి మాట్లాడితే ఇప్పుడు అభిషేక్ శర్మ వచ్చాడు, తను వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. సంజు శాంసన్ తన స్టోరీ గురించి కూడా చెప్తాను. ఇషాన్ కిషన్ ఎలా వచ్చాడో అందరికి తెలిసిందే, తన గురించి కూడా మాట్లాడదాం. సో కొత్త ఎంట్రెన్స్ వచ్చారు, వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ కూడా చేస్తున్నారు. సో ఇట్ కమ్స్ డౌన్ టు 2024 అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. దానికన్నా ముందు T20 సైడ్ ఇంత సాలిడ్గా ఎందుకు ఫామ్ అయింది? 2007 ఫస్ట్ వరల్డ్ కప్లో అక్కడ MS ధోని క్యాప్టెన్సీలో T20 వరల్డ్ కప్ గెలిచాం టీమిండియా. దాని తర్వాత 17 ఇయర్స్ వరకు టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది లేదు. అక్కడ సెమీఫైనల్స్ దాకా రావడం, లేకపోతే క్వార్టర్ ఫైనల్స్ దాకా రావడం, ఓడిపోవడం, లేకపోతే గ్రూప్ స్టేజెస్లో 1-2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ 6th సెమీఫైనల్ ఇప్పుడు ఆడేది టీమిండియా ఏదైతే సెమీఫైనల్ రాబోతుందో. కన్సిస్టెంట్గా సెమీస్ దాకా అయితే వస్తున్నాం, ఫైనల్ దాకా ఎందుకు రాలేకపోతున్నాం? 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఎవరికైనా గుర్తున్నట్టయితే రోహిత్ శర్మ వాజ్ కెప్టెన్. ఇంగ్లాండ్ తోటి సెమీఫైనల్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 ఆల్ స్కోర్ చేశారు. రోహిత్ శర్మ 26 of 27 బాల్స్ ఏమో స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ 50 of 40 బాల్స్. టెంప్లెట్ అప్పుడు T20 క్రికెట్లో ఇండియన్ టీమ్ది వికెట్స్ ఇన్ హ్యాండ్ పెట్టుకుందాం, తర్వాత యాక్సెలరేట్ చేద్దాం. అట్లనే హార్దిక్ పాండ్యా లాస్ట్లో యాక్సెలరేట్ చేసి 160 దాకా తీసుకెళ్ళాడు. 60 of 30 ఆల్ బాల్స్ ఏమో స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ 16 ఓవర్స్లో నో లాస్లో చేజ్ చేసేసారు ఆ సెమీఫైనల్లో. ఫైనల్కి వెళ్ళి వాళ్ళు ఫైనల్ పాకిస్తాన్ని కూడా బీట్ చేశారు ఆ వరల్డ్ కప్లో. దాని తర్వాత రోహిత్ శర్మ డిసైడ్ అయ్యాడు వైట్ బాల్లో టెంప్లెట్ మారాలి, అంటే ఫస్ట్ నుంచి అటాక్ చేయాలి. అలానే 2023 వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఆడిన తీరు అందరికీ తెలిసిందే. ఇండియా ప్యాటర్న్ మారింది, వాళ్ళ బ్రాండ్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ T20 ఓవర్ వైట్ బాల్ క్రికెట్ టోటలీ చేంజ్ అయింది ఆ వరల్డ్ కప్ తర్వాత, 2022 వరల్డ్ కప్ తర్వాత. అందుకనే 2023లో ఫైనల్ దాకా వెళ్ళారు, అన్బీటన్ ఉన్నారు ఫైనల్ దాకా. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయారు. 2024 వరల్డ్ కప్ అన్బీటన్ సైడ్. సో ఏదైతే DNA ఉందో వైట్ బాల్ క్రికెట్, ఏదైతే రోహిత్ శర్మ అండ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అక్కడ ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఒక ప్యాటర్న్ని ఫాలో అవుదామని, అది క్లియర్ కట్గా ఇండియన్ టీం ఫాలో అయినట్టు అనిపించింది. అండ్ దాని తర్వాత 2024 వరల్డ్ కప్ తర్వాత బికాస్ ముగ్గురు ప్లేయర్ రిటైర్ అయ్యారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా. ఆ 3 స్లాట్స్ ఫిల్ చేయాలి. రోహిత్ శర్మ ప్లేస్లో అభిషేక్ శర్మ వచ్చాడు. విరాట్ కోహ్లీ ప్లేస్లో ఇనీషియల్గా మీరు చూసుకుంటే అప్పుడు టెస్ట్ ఇంకా T20s మీకు గుర్తున్నట్టయితే కొంచెం ఒకటే టైంలో పెట్టేవారు. ఆ టైంలో శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్ అవైలబుల్ లేకపోతే, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడుతుండే. ఆ టైంలో అభిషేక్ శర్మకు ఆపర్చునిటీ దొరికింది, సంజు శాంసన్కి ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళు చాలా బాగా ఆడారు. ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ వచ్చినప్పుడు, సూర్యకుమార్ యాదవ్ కన్నా ముందు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అయ్యాడు. మీకు గుర్తున్నట్టయితే ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ కోచ్ ఉన్నాడో కంటిన్యూ అయిన తర్వాత, రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వాజ్ క్యాప్టెన్ ఫర్ అ వైల్. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ అయ్యాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ఆ కాంబినేషన్ వాళ్ళు గతంలో KKR ఆడినప్పుడు గౌతమ్ గంభీర్ వాజ్ ద క్యాప్టెన్, సూర్యకుమార్ యాదవ్ యంగ్ ప్లేయర్ వైస్ క్యాప్టెన్ చేశాడు అప్పుడు KKRని.
అందుకనే వాళ్ళకి ఇద్దరికి వాళ్ళ బాండింగ్ బాగా సెట్ అవుతుంది. కెప్టెన్ కోచ్ ఎప్పుడైనా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఈ టీంలో మనం చూస్తున్నాం. హార్దిక్ పాండ్యాని తీసేసిన రీజన్ ఏం చెప్పారంటే అప్పుడు తను అన్ని మ్యాచెస్ అవైలబుల్ ఉండడు, మాకు ఎలాంటి కెప్టెన్ కావాలంటే అన్ని మ్యాచెస్ అవైలబుల్ ఉండే కెప్టెన్ కావాలి, అందుకనే సూర్యకుమార్ యాదవ్ అండ్ ఈ వాజ్ వరల్డ్ నెంబర్ 1 ఎట్ దట్ టైం. ఈజీ డిసిషన్గా మారింది. బట్ ఐ స్టిల్ ఫెల్ట్ హార్దిక్ పాండ్యా అక్కడ అన్ఫేర్ జరిగిందని నాకు అనిపించింది ఆ టైంలో. సరే, దాని తర్వాత అక్కడ చూసుకుంటే టెస్ట్ క్రికెట్ ఇంకా T20 ఒకటే టైంలో జరగడం వల్ల అభిషేక్ శర్మకు ఆపర్చునిటీ దొరికింది, సంజు శాంసన్కి ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళు 2 చేతులతోటి గ్రాప్ చేసుకున్నారు. అభిషేక్ శర్మ సెకండ్ మ్యాచ్లోనే వర్సెస్ జింబాబ్వే 100 స్కోర్ చేశాడు. సంజు శాంసన్ ఆ టైంలో ఒక 300 స్కోర్ చేశాడు. తిలక్ వర్మకి ఆపర్చునిటీ దొరికింది, తను కూడా 100 స్కోర్ చేశాడు. సౌత్ ఆఫ్రికాలో నెంబర్ 3 వాళ్ళ ముగ్గురు సిమెంట్ చేసుకున్నారు వాళ్ళ స్పాట్ని. అక్కడ నుండి 9 బైలాటరల్స్ గెలిచారు ఇన్ రో. ఒక్క సిరీస్ కూడా ఓడిపోయింది లేదు. టీమిండియా డామినేట్ చేశారు T20 ఫార్మాట్లో. ఈ వరల్డ్ కప్ కన్నా ముందు కూడా న్యూజిలాండ్ తోటి 4-1 గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు చూసుకుంటే ఒకవేళ జైస్వాల్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్ కొన్ని మ్యాచ్లు ఆడారు T20 ఫార్మాట్లో 2024 వరల్డ్ కప్ తర్వాత కూడా, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకలేదు. ఎస్పెషలీ జైస్వాల్. అందరు కూడా అనుకున్నారు రోహిత్ శర్మని రిప్లేస్ చేసేది జైస్వాల్ అని, కానీ ఇక్కడ అభిషేక్ శర్మ, సంజు శాంసన్కి ఎక్కువ ఆపర్చునిటీ దొరికింది, వాళ్ళు పర్ఫామ్ చేశారు. శుభ్మన్ గిల్ని ఆస్ట్రేలియా టూర్లో తీసుకొచ్చారు. ఆఫ్టర్ అన్ ఎక్సలెంట్ ఇంగ్లాండ్ సిరీస్ ఏదైతే టెస్ట్ క్రికెట్లో 800+ రన్స్ స్కోర్ చేశారో, దాని తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ T20స్లో తనని వైస్ కెప్టెన్ చేసి సంజు శాంసన్ని మిడిల్ ఆర్డర్లో ఆడిపిస్తామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సంజు శాంసన్ ఎప్పుడైతే తన ఫామ్ ఉన్నాడో, మధ్యలో కొన్ని ఫెయిలియర్స్ వచ్చినాయి, ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది. ఎట్లయినా మీరు అటాకింగ్ బ్రాండ్ ఆడదాం అనుకున్నప్పుడు కొన్ని ఫెయిలియర్స్ అనేది వస్తాయి. అక్కడ సంజు శాంసన్ కూడా రావడం జరిగింది. శుభ్మన్ గిల్ ఫిట్ ఇన్ చేయడానికి సంజు శాంసన్ని మిడిల్ ఆర్డర్ ఆడమని చెప్పారు. ఒక 2 మ్యాచ్ల తర్వాత తనని జితేష్ శర్మతో రిప్లేస్ చేశారు. సంజు శాంసన్ వాజ్ అవుట్ ఆఫ్ ద టీమ్. శుభ్మన్ గిల్ కూడా ఎక్కువ రన్స్ చేయట్లేదు ఆ టైంలో. అభిషేక్ శర్మ వాజ్ స్టిల్ స్కోరింగ్ రన్స్. తిలక్ వాజ్ డూయింగ్ ఓకే. సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ ఫామ్లో లేకుండే 2025లో 13 ఏదో యావరేజ్ చేశాడు. దే స్టిల్ కన్సర్న్స్. బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎంత కన్సర్న్స్ లేవు, కానీ బ్యాటింగ్లో డెఫినెట్లీ కన్సర్న్స్ ఉండే. అక్కడ శుభ్మన్ గిల్ రన్స్ కొట్టట్లేదు, సూర్యకుమార్ యాదవ్ రన్స్ కొట్టట్లేదు. అభిషేక్ శర్మ వాజ్ ద ఓన్లీ వన్ హూస్ పర్ఫార్మింగ్ అట్ ద టాప్. అండ్ మీరు చూసుకుంటే సంజు శాంసన్ వాజ్ అవుట్ ఆఫ్ ద టీమ్, జితేష్ శర్మ వచ్చాడు. సో అక్కడ బ్యాటింగ్ అనేది ఇంకా కన్సిస్టెంట్గా ఒక ఆర్డర్ అనేది 2026 వరల్డ్ కప్ దాకా మనకి ఇంకా అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ 2025లో ఇప్పుడు కట్ చేస్తే ఈ న్యూజిలాండ్ సిరీస్ ఎప్పుడైతే అక్కడ శుభ్మన్ దానికన్నా ముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ శుభ్మన్ గిల్ ఫెయిల్ అయ్యాడో, లాస్ట్ మ్యాచ్ సంజు శాంసన్ ఆపర్చునిటీ వచ్చి తను 40 రన్స్ స్కోర్ చేశాడో, అక్కడ సెలెక్టర్స్కి క్లారిటీ వచ్చింది. వైస్ కెప్టెన్ని డ్రాప్ చేశారు న్యూజిలాండ్ సిరీస్కి. వరల్డ్ కప్ టీం కూడా అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే శుభ్మన్ గిల్ బయటకు వెళ్ళాడో, జితేష్ శర్మ కూడా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇషాన్ కిషన్ ఆడ వండర్ఫుల్ సాయిద్ ముష్టాక్ అలీ తనని టీంలోకి తేయడం జరిగింది. కాబట్టి సో అక్కడ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఎట్ ద టాప్ రావడం జరిగింది న్యూజిలాండ్ సిరీస్. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెన్ చేశారు. సంజు శాంసన్ సడన్గా తన ఫామ్ పోయింది, తను రన్స్ స్కోర్ చేయలేదు. అక్కడ ఇషాన్ కిషన్ని ఓపెన్ చేయించడం జరిగింది ఒక మ్యాచ్లో. తను రన్స్ కొట్టేశాడు. తిలక్ వర్మ రిటర్న్ వచ్చేసాడు. అక్కడ సంజు శాంసన్ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గురించి వచ్చేస్తే మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడితే, స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజు శాంసన్ ఆడలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెన్, ఎందుకంటే వాళ్ళే ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్ సిరీస్లో కూడా అక్కడ 3 జీరోస్ కొట్టాడు అభిషేక్ శర్మ. 2 మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు, ఐదర్ 0 లేకపోతే హాఫ్ సెంచరీ అలా స్కోర్ చేస్తే స్టిల్ ఓకే. తను ఆడే స్టైల్ అట్లాంటిది కదా, హాఫ్ సెంచరీ తను కొడతాడు. ఒకవేళ తను ఒక మ్యాచ్ ఇట్లా తగులుకున్నాడంటే హాఫ్ సెంచరీ కొడతాడని అందరికీ అంత డౌట్స్ ఏం లేకుండా అభిషేక్ శర్మ ఫామ్ గురించి. ఈజ్ వరల్డ్ నెంబర్ 1. తను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తను స్కోర్ చేస్తున్నాడు, ప్రాబ్లమే లేదని అలా ఫీల్ అయ్యాం. వరల్డ్ కప్ స్టార్ట్ కాగానే USA తోటి పెద్ద షాక్ అందరికి కూడా. 77 for 6 సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు, అందరికీ తెలిసిందే. బౌలింగ్లో బౌలర్స్ డిడ్ ద జాబ్. అక్కడ మ్యాచ్ గెలిచేశారు, ప్రాబ్లం లేదు. పాకిస్తాన్తో పాకిస్తాన్తో దానికన్నా ముందు ఇంకొక మ్యాచ్ జరిగింది, అది నమీబియాతో జరిగింది అనుకుంటా. ఎప్పుడైతే ఇండియా 200+ స్కోర్ చేశారో, నమీబియా వాజ్ నో కాంటెస్ట్. డెఫినెట్లీ ఇండియా డామినేట్ చేశారు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్ ఐ థింక్ అక్కడ స్టమక్ అప్సెట్ వల్ల సంజు శాంసన్ ఆడిపించాల్సి వచ్చింది. తను 20 outs స్కోర్ చేశాడు అభిషేక్ శర్మ స్టమక్ అప్సెట్ వల్ల. సో అక్కడ ఏం జరిగిందంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కొంచెం స్టార్ట్ అనేది వచ్చింది. సంజు శాంసన్ 22 ఏమో స్కోర్ చేశాడు, 8 balls తను అవుట్ అయిపోయాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అక్కడ ఆడారు. ఓకే, పాకిస్తాన్ మ్యాచ్ రాగానే అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడుతున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్ వేయడం స్టార్ట్ చేశారు పాకిస్తాన్. అక్కడ సల్మాన్ అలీ ఆగా ఫస్ట్ ఓవర్ వేయడం, అక్కడ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. సరే 1-odd మ్యాచ్ అవుతూ ఉంటుంది అనుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా అదే సేమ్ కాంబినేషన్తో వెళ్ళారు. 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఎట్ ద టాప్, తిలక్ వర్మ ఎట్ నెంబర్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయ్యేసరికి ఆపోజిషన్కి చాలా ఈజీ అయిపోయింది ఆఫ్ స్పిన్నర్తో టార్గెట్ చేద్దామని. మళ్ళీ ఆఫ్ స్పిన్నర్ తోటి అక్కడ వేయడం జరిగింది. మీకు గుర్తున్నట్టయితే నెదర్లాండ్స్ కూడా వాళ్ళు ఆఫ్ స్పిన్నర్తో వేయించారు అండ్ అభిషేక్ శర్మ బోల్డ్ అయ్యాడు. మళ్ళీ కాజ్ ఆఫ్ కన్సర్న్
స్టార్ట్ రావట్లేదు, ఓపెనింగ్లో ప్రెషర్ అంతా మిడిల్ ఆర్డర్ మీద పడుతుంది, స్కోర్ ఎక్కువ రావట్లేదు, ఇండియా స్ట్రగుల్ అవుతున్నారా, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఏమవుతుంది అర్థం కాలేదు. తర్వాత అక్కడ లీగ్ ఫేజ్ అయిపోయింది, ఇండియా డెఫినెట్లీ క్వాలిఫై అవుతుంది, అన్బీటెన్ క్వాలిఫైయర్, అంత స్ట్రాంగ్ గ్రూప్ కాదు. పాకిస్తాన్ తోటి ఇషాన్ కిషన్ అద్భుతమైన నాక్ ఆడేసి వన్ సైడ్ చేశాడు, బౌలింగ్ మన దగ్గర ఉంది ఎట్లయినా తెలిసిందే. సో లీగ్ ఫేజ్ అయ్యే వరకు ఓన్లీ కన్సర్న్ ఏంటంటే అభిషేక్ శర్మ ఫామ్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ 3లో మరి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, మరి ఎలా అన్న క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. మనకి బెస్ట్ మ్యాచ్ ఏం జరిగింది తెలుసా, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం వాజ్ ద బెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్. ఎందుకంటున్నాను వినండి. సౌత్ ఆఫ్రికా తోటి ఏడెన్ మార్క్రమ్ స్టార్ట్ చేశాడు, ఇషాన్ కిషన్ స్ట్రైక్ తీసుకున్నాడు, సంజు శాంసన్ వాజ్ స్టిల్ అవుట్ ఆఫ్ ద టీమ్. స్టార్ట్ చేయగానే అక్కడ ఇషాన్ కిషన్ స్ట్రైక్ తీసుకున్నాడు, 3 డాట్ బాల్స్ పడింది, 4th బాల్ ఇషాన్ కిషన్ కొట్టడానికి వెళ్ళాడు, అవుట్ అయిపోయాడు. అక్కడ క్లారిటీ వచ్చింది, మ్యాచ్ ఓడిపోయారు, వన్ సైడ్ ఓడిపోయారు, 76 రన్స్ మార్జిన్తో ఓడిపోవడం, నెట్ రన్ రేట్ చాలా -3.8 ఏదో ఉంది. అక్కడ ఇండియన్ టీమ్ కన్సర్న్స్ ఇంకా పెరిగిపోయినాయి. ఒకవేళ వెస్టిండీస్తో సౌత్ ఆఫ్రికా గెలవకపోయి ఉంటే ఇండియా సెమీస్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు కూడా చూస్తే నెట్ రన్ రేట్ చూస్తే వెస్టిండీస్ ఆర్ స్టిల్ ఎయిట్, కానీ పాయింట్స్లో మనం ఎక్కువ ఉన్నాం. కానీ ఒకవేళ వెస్టిండీస్ గెలిచుంటే సౌత్ ఆఫ్రికా తోటి వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా వుడ్ హ్యావ్ క్వాలిఫైడ్, ఇండియా క్వాలిఫై అయ్యే ఛాన్స్ తక్కువ అయిపోయేవి. అందుకనే చెప్తున్నాను సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం మంచిదైంది, బట్ సౌత్ ఆఫ్రికా బీటింగ్ వెస్టిండీస్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకు మంచిదైంది సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం అంటే అక్కడ రియలైజ్ వచ్చింది సంజు శాంసన్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద 11. రింకు సింగ్ వాళ్ళ ఫాదర్కి అట్లా అవ్వడం వల్ల, అన్ఫార్చునేట్లీ అట్లా అవ్వడం వల్ల ఇట్ మేడ్ ద డిసిషన్ లిటిల్ మోర్ ఈజియర్. సంజు శాంసన్ రావడం, రింకు సింగ్ రిటర్న్ వచ్చినా కూడా కాంబినేషన్ ఇంకా డిసైడ్ అయిపోయారు. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్, ఇషాన్ కిషన్ ఎట్ నంబర్ 3. మీరు ఆ మ్యాచ్ జింబాబ్వే మ్యాచ్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే సంజు శాంసన్ కొట్టింది 24, కానీ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఫాస్ట్ బౌలర్స్నే వేపియాల్సి వచ్చింది, రైట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి స్పిన్నర్ని వేయలేదు అక్కడ. అండ్ అభిషేక్ శర్మ తను కూడా కొన్ని రన్స్ చేయగలిగాడు, హాఫ్ సెంచరీ చేయగలిగాడు. ఇషాన్ కిషన్ ఒక క్యామియో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఎట్ నంబర్ 6 తను ఒక బ్లేజింగ్ నాక్ ఆడాడు. సో బ్యాటింగ్ ఇప్పుడు అనిపించింది కొంచెం సెటిల్ అయింది అన్న ఒక నమ్మకం అయితే వచ్చింది. సో కమింగ్ టు ద ఆల్ ఇంపార్టెంట్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో సంజు శాంసన్ ఆ నాక్ ఆడాడు, ఓకే. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు, కానీ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ని వేయించాడు. ఒకవేళ సంజు శాంసన్ లేకపోయి ఉంటే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే రాస్టన్ చేసి వేసేవాడు, అఖిల్ హుసేన్ వేసాడు. అఖిల్ హుసేన్ వేసినప్పుడు సంజు శాంసన్ ఎక్కువ టర్న్ చేయడు. అఖిల్ హుసేన్ నార్మల్గా ట్రెడిషనల్ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ కాదు, ఎక్కువ లోపలికి వేస్తుంటాడు. 4, 6 కొట్టడంతో స్టార్ట్ వచ్చేసింది. అభిషేక్ శర్మ అవుట్ అయినా కూడా ఇషాన్ కిషన్ వచ్చి ఒక 2 4 ఏమో కొట్టాడు, బట్ మొమెంటమ్ అనేది వెళ్ళింది. సూర్యకుమార్ యాదవ్ ఒక చిన్న నాక్ ఆడాడు, తిలక్ వర్మ వచ్చి ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు, హార్దిక్ పాండ్యా ఒక చిన్న నాక్, శివం దుబే వచ్చి ఆ క్రూషియల్ 2 4s కొట్టాడు. సో ఓవరాల్గా దట్ వన్ మ్యాచ్ అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఏదైతే మనము 2023 ఫైనల్ ఆస్ట్రేలియాతో ఓడిపోయామో, అన్బీటన్ వెళ్ళి ఓడిపోయామో, ఇక్కడ కరెక్ట్ టైంలో ఇండియా ఎట్ ద రైట్ టైం ఓడిపోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా తోటి. దట్ మేడ్ అస్ చేంజ్ ద ప్లాన్స్. సంజు శాంసన్ రావడం, తను స్కోర్ చేయడం ఒకటే కాదు, బ్యాలెన్స్ పెంచింది టీమ్ది మంచిగా. ఇప్పుడు ప్యాటర్న్ చూస్తే ఒకవేళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే సరిగ్గా సెట్ అయింది. బౌలింగ్లో ఎస్ స్టిల్ వరుణ్ చక్రవర్తి ఫామ్ తను ఎలా వేస్తాడు సెమీఫైనల్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ రోడ్ టు ద సెమీస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్. ఆ మ్యాచ్ ఓడిపోవడం కూడా ఇండియాకి ఒక బెనిఫిట్ అయ్యింది. అండ్ ద జర్నీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ లాస్ట్ 1 month ఏదైతే అయ్యిందో ఇది కాదు జర్నీ. ద జర్నీ హ్యాస్ బీన్ ఫ్రమ్ ద లాస్ట్ 4 years. ఈ T20 సైడ్ ఇస్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఎలా అయితే ఆడుతున్నారో డెఫినెట్లీ దే స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ ద సెమీస్ యాజ్ వెల్. సో ఏంటంటే వాళ్ళకి హిస్టరీ రిపీట్ చేస్తారా అని చాలా మంది అంటున్నారు. హిస్టరీ రిపీట్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ గెలిచారు డిఫెండింగ్ ఛాంపియన్స్, అది రిపీట్ చేస్తారా? డిఫీట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు దాకా హోమ్ టీం ఎప్పుడు ఛాంపియన్స్ కాలే, అంటే హోస్ట్ చేస్తున్న టీం ఛాంపియన్షిప్ గెలవలేదు, బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ ఎవరు అవ్వలేదు, 3 times ఛాంపియన్స్ ఎవరు అవ్వలేదు. దే విల్ బీ ఫేసింగ్ 2 times ఛాంపియన్స్. ఇంగ్లాండ్ కూడా 2 సార్లు ఛాంపియన్స్ అయ్యారు వరల్డ్ కప్లో. వాంకడేలో అద్భుతమైన మ్యాచ్ ఉండబోతుంది. బట్ దిస్ జర్నీ ఆఫ్ దిస్ T20 సైడ్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్పెక్టాక్యులర్. ఒట్టి ఈ టీం ఒకటే కాదు, రోహిత్ శర్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సైడ్లో. దే మేడ్ ద టీమ్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ. అండ్ ఈ టీం ఎలా ఉందంటే ఒక అన్బీటబుల్ ఫోర్స్ లాగా అయితే నాకు కనిపిస్తుంది. సో వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు ఆడారంటే సంజు శాంసన్ వాజ్ ద స్టార్ ఆఫ్ ద షో లాస్ట్ మ్యాచ్లో. న్యూ స్టార్స్ విల్ బీ బార్న్ సెమీఫైనల్. నాకు ఏ డౌట్ లేదు, అది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, నో డౌట్ అబౌట్ ఇట్.